సీజేపీ ఆందోళన విషయంలో, కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేస్తున్న విషయంలో కేంద్రం గాని మోడీ గాని ఎప్పుడు రియాక్ట్ అవుతారు? ఎన్నాళ్ళు సైలెంట్ గా ఉండగలుగుతారు? సీజేపీ ఆల్రెడీ మోడీకి నేరుగా ఒక లేఖ రాసింది కదా. ఇంత ఆందోళన చేస్తా ఉంటే, దేశమంతా మాట్లాడుకుంటూ ఉంటే మీరు మాత్రం ఎందుకు రియాక్ట్ అవ్వట్లా? నిజంగానే మీరు మమ్మల్ని పెస్ట్స్ అంటే క్రిమి కీటకాలు అనుకుంటున్నారా? క్రిముల్లాగా లెక్కేస్తున్నారా మీరు కూడా అని అడిగింది కదా. మరి ఈ పోరాటం ఎఫెక్ట్, వాంగ్చుక్ నిరసన దీక్ష ఇంపాక్ట్ దేశ రాజకీయాల్లో ఎలా కనపడబోతోందో తెలుసా? మోడీ వ్యూహం ఎందుకు అలా సైలెంట్ గా ఉండిపోయింది సీజేపీ విషయంలో అనేది అర్థమైతే గనక, మనం డీకోడ్ చేయగలిగితే గనక సీజేపీ ఎఫెక్ట్ వచ్చే రోజుల్లో ఎస్పెషల్లీ 2029 ఎలక్షన్స్ లో ఎంతలా ఉండబోతుందో మనకి తెలుస్తుంది. అంటే మనం సీజేపీ విషయంలో కేంద్రం సైలెంట్ గా ఎందుకుంది అనేది ఒకటి మాట్లాడబోతున్నాం. ఇప్పుడు జరుపుతున్న సీజేపీ పోరాటం భవిష్యత్ రాజకీయాన్ని ఎలా మార్చబోతుందో కూడా డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఈ రెండు అంశాలు చూద్దాం. చివరి వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కామెంట్ చేయండి. ఇది ఎక్కడో ఢిల్లీలో జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు, ఏపీలో, తెలంగాణలో మన జీవితాల్ని, మన రాజకీయాన్ని కూడా మార్చేంత గ్రావిటీ అండ్ ఇంపాక్ట్ ఉన్న ఇష్యూ ఇది. అందుకోసం ఇంతలా చెప్పడం. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు 2 వారాలుగా, అంతకంటే ఎక్కువగాను ఆందోళన చేస్తా ఉంది కదా. వాంగ్చుక్ నిరసన దీక్షకి దిగి కూడా వారం పైన అయింది. ఆయన షుగర్ లెవెల్స్ 60కే ఏమో పడిపోయినాయి అంటూ ఉన్నారు. బీపీ నార్మల్ గానే ఉంది, ఇప్పట్లో సావనం అని వాంగ్చుక్ చెప్తా ఉన్నా కానీ అందరిలోనూ ఆందోళన ఉంది. ఇంత సుదీర్ఘంగా పోరాడుతూ ఉన్నా కానీ కేంద్రం వైపు నుంచి ఎందుకు రెస్పాన్స్ రావట్లా అని అందరూ ఒక పక్కన మాట్లాడుకుంటా ఉంటే, ఇంకో పక్కన తృణమూల్ లాంటి పార్టీల నుంచి ఇదిగో మహువా మొయిత్రా రంగంలోకి దిగారు. వాంగ్చుక్ కి సంఘీభావం తెలిపారు. అభిజిత్ తో ఇలా కలిసిన దృశ్యాల గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకోవడం కనబడతా ఉంది కదా. అంటే బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకమవుతున్నాయి ఈ దీక్షతోనే. పైగా వాంగ్చుక్ పోరాటం చేస్తున్నది విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించి. పేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యుడు అని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలి అనే డిమాండ్ తోని కదా. మీకు తెలుసా వాంగ్చుక్ ఎవరో, ఆయన ఇంపాక్ట్ ఏంటో? వాంగ్చుక్ లడక్ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఇంజనీర్, పర్యావరణవేత్త, టెక్నాలజీ మాట్లాడతాడు. అన్నిటికీ మించి విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి, అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకి ప్రొయాక్టివ్ గా, ఫ్యూచరిస్టిక్ గా చదువు నేర్పించే పద్ధతి ఎలా ఉండాలి అనే ప్రాక్టీసెస్ గురించి వాంగ్చుక్ చాలా విస్తృతంగా మాట్లాడిన సబ్జెక్ట్ మనకి ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 3 Idiots అనే అమెరికన్ సినిమా ఉంది కదా, సౌత్ లో ఇప్పటి తమిళనాడు సీఎం విజయ్ స్నేహితుడు అని చెప్పి రీమేక్ చేసి ఉంటారు, చాలా మంది చూసి ఉంటారు. అందులో హీరో క్యారెక్టర్ అక్కడైతే అమీర్, ఇక్కడైతే విజయ్. ఎలాగైతే చదువు విషయంలో ఒక ప్రాక్టికల్ అండ్ టిపికల్ అప్రోచ్ ఉండాలి అని చెప్తారో, అలాంటి విధానాన్ని వాంగ్చుక్ నిజ జీవితంలో అతని డైలీ రొటీన్ లో చూపిస్తాడు. అందుకోసమే వాంగ్చుక్ మీద దేశవ్యాప్తంగా ఇంత పాజిటివిటీ ఉంది. మీకు తెలుసా ఆ విషయం? కామెంట్ లో చెప్పండి. వాంగ్చుక్ పోరాటం చేస్తా ఉన్నారు ఒక పక్కన, ఇంకో వైపున కేంద్రం ఏమో సైలెంట్ గా ఉండిపోయింది. ఆ మౌనం వ్యూహాత్మకం అని బీజేపీని సమర్థించే వాళ్ళు అనొచ్చుగాక, కానీ ఎన్నాళ్ళు మౌనంగా ఉంటారు అనేది కదా పాయింట్. ఏం జరగొచ్చు? కాక్రోచ్ పార్టీనేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటోంది. మరి రాజీనామా చేయిస్తే కనుక కాక్రోచ్ పార్టీ డిమాండ్ కి బలం వచ్చినట్టు, వాళ్ళ ఇమేజ్ పెంచినట్టు అవుతుంది కదా. మరి మోడీ ఏం చేస్తారు? నేను ఇంతకు ముందు త్వరలో జరగబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఈ 3 శాఖలు కీలకమని ఇదిగో ఈ వీడియో చేశా. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇప్పుడు. ఒకటి పెట్రోలియం శాఖ, రెండోది ధర్మేంద్ర ప్రధాన్ చేతిలో ఉన్న విద్య, అదే మానవ వనరుల శాఖ, మూడోది నిర్మలా సీతారామన్ దగ్గర ఉన్న ఆర్థిక శాఖ. ఈ 3 శాఖల్లో ఏ మార్పులు చేసినా గానీ వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది అనే ఒపీనియన్ ప్రివైల్ అవుతుంది ఖాయంగా అని మాట్లాడుకున్నాం మనం. అందులో మీరు చూసారా? కామెంట్ సెక్షన్ లో పెడుతున్న లింక్ చూడండి. అంటే దాన్ని బట్టి ఏంటి అర్థం? ఒకవేళ సీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగానో, లేదంటే దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నట్టుగాను ధర్మేంద్ర ప్రధాన్ ని పదవి నుంచి తప్పించారనుకోండి, వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టు. మరి తప్పించకపోతేనేమో నిరసన పెరుగుతా ఉంది. మరి ఎట్లా? ఇదే ఇప్పుడు కొలిక్కి రాని ఆలోచనగా కనపడతా ఉంది. అందుకోసమే ఇంత సైలెన్స్. బహుశా మోడీ తనదైన పంధాలో ఇంతకంటే పెద్ద ఇష్యూని తెర మీదకి తీసుకురావచ్చు. సరిగ్గా ఆ టైంలో సీజేపీ దీక్షకి ముగింపు పలకొచ్చు ఢిల్లీలో. అంటే వైద్యపరమైన కారణాలు మరోటో చెప్పి దీక్షను ముగించేలాగా చేయొచ్చు. ఇంతకంటే పెద్ద ఇష్యూ అంటే ఏముంటుంది? వెరీ రీసెంట్ గా మన కీటాక్స్ లోనే మిషన్ 360 అనే వ్యూహాన్ని రాజకీయంగా తెర మీదకి తెస్తున్నారు మోడీ అని ఒక వీడియో డేటాతో సహా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ తరహాలో చాలా వ్యూహాత్మకంగా పెద్ద రాజకీయ అస్త్రాన్ని విపక్షాల మీద, ప్రాంతీయ పార్టీల మీద ప్రయోగిస్తే గనక దేశం మొత్తం ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుంటూ ఉండగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసన దీక్షకి ముగింపు పలకడం జరగొచ్చేమో. అంటే రియాక్ట్ అవ్వకపోవచ్చు. పైగా ఇంతకంటే పెద్ద రాజకీయ ఇష్యూని తీసుకొచ్చి అసలు ఈ ఇష్యూ చాలా చిన్నది అనిపించేలాగా ఈ గీత పక్కన మరో పెద్ద గీత గీయొచ్చునేమో అనే ఒపీనియన్ ఇప్పటికైతే ఉంది. అందుకోసమే సీజేపీ చాలా
ఘాటుగా లేఖ రాసింది. ఆయన ఎవరో మమ్మల్ని కాక్రోజ్ అన్నారు అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ, మీరు కూడా మమ్మల్ని అలాంటి క్రిమికీటకాలమే అని మీరు భావిస్తున్నారా? మా ప్రాణాలంటే, మా నిరసన అంటే, ఆందోళన అంటే మీకు లెక్కలేదా అని అడుగుతూ ఉంది. ఇలా తీవ్రంగా రాసినా కానీ రియాక్ట్ కాకపోతే గనక వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, ఆర్గ్యుమెంట్ నిజమని జనం, చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ నమ్మే పరిస్థితి ఉంటుంది. అంతే కదా, మేము క్రిమికీటకాలమా అని అన్నా కూడా మాట్లాడలేదు, రియాక్ట్ అవ్వలేదు అనుకోండి కేంద్రం, నిజంగానే వాళ్ళు అలా అనుకున్నారు, అరే ఈ దేశ బిడ్డలు కదా వాళ్ళు ఆందోళన చేస్తే ఇంత సైలెంట్ గా ఉంటారా అనే అభిప్రాయం మిడిల్ క్లాస్ లో ప్రివైల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఉందా లేదా? ఎక్కడుంటుంది? ఇంతకు ముందు మహిళా రెజ్లర్లు దాదాపు 2 నెలల పాటు పోరాటం చేస్తే రియాక్ట్ అయిందా కేంద్రం అంటారా? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి సిచ్యువేషన్ వేరు. ఇది క్రీడలకి సంబంధించిందో మరోటో కాదు, బిడ్డల చదువుకు సంబంధించింది, ఫ్యూచర్ కి సంబంధించింది. దానికి తోడు 20 మందికి పైగా ప్రాణాలు పోయినాయి నీట్ పేపర్ లీకేజ్ తర్వాత. అన్నిటికీ మించి ఇథనాల్ దగ్గర నుంచి, ఆర్థిక పరిస్థితుల దగ్గర నుంచి, రాజకీయ వ్యూహాల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఒక క్రిటికల్ డిబేట్ జరుగుతోంది ఇప్పుడు దేశంలో. అందుకని ఇప్పటి గ్రావిటీ వేరే ఉంటుంది. ఇంత తెలిసినా గానీ బీజేపీ, మోడీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటో తెలుసా? బీజేపీ రాజకీయ పోరాటాలు చేస్తాము, జనం సమస్యల్ని చర్చకు వచ్చేలాగా, పరిష్కారాలు దొరికేలాగా నిలబడతాము అని చెప్పింది కానీ అట్ ద సేమ్ టైం రాజకీయ గోదాలోకి దిగం, ఎన్నికల్లో పోటీ చేయం అని క్లియర్ కట్ గా చెప్పేసింది కదా. అలా చెప్పేసరికి బీజేపీ గుండెల్లో రాయపడతా ఉంది. ఎందుకని? మిడిల్ క్లాసు, చదువుకున్న వాళ్ళు, జెన్జీ అన్నిటికీ మించి. ఈ సీజేపీ వైపు చూస్తా ఉంటే వీళ్ళేమో రాజకీయంలో పోటీ చేయమంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే మరి వీళ్ళ పోరాటం వల్ల వచ్చిన ఇంపాక్ట్ అంతా ఎవరికి పోతుంది? సిమిలర్ ఐడియాలజీతో ఉన్న కాంగ్రెస్ కి పోతుంది. అంతే కదా, బీజేపీ మీద, మోడీ నాయకత్వం మీద వ్యతిరేకతని సీజేపీ పెంచి తీసుకెళ్లి కాంగ్రెస్ చేతుల్లో పెడుతుందేమో అనే ఆందోళన బీజేపీ వ్యూహకర్తల్లో ఉంది. అందుకోసమే చాలా వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారు. కానీ ఎలా కౌంటర్ చేయాలో తెలియట్లా. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది మిషన్ 360 అని చెప్పాం కదా, ఆ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రాంతీయ పార్టీల్ని కకావికలం చేసేందుకు, మరొక రౌండ్ వేసేసేందుకు సమాజ్వాదీ, శరద్ పవార్ ఎన్సీపీ, డిఎంకే లాంటి పార్టీలని ఒక చూపు చూసేందుకు బీజేపీ రెడీ అవుతోంది అని దైనిక్ భాస్కర్ నేరుగా రాసేసింది కదా. అలాంటి ఎత్తుగడలు తెర మీదకి వస్తున్న కొద్దీ, ఇంప్లిమెంట్ చేస్తున్న కొద్దీ ఎవరికి బలం వస్తుంది? నెంబర్ ఇప్పటికిప్పుడు బీజేపీకి పెరిగినట్టు ఉండొచ్చు, కానీ అడ్వాంటేజ్ లాంగ్ రన్ లో కాంగ్రెస్ కి వచ్చే అవకాశం కదా. ఎలాగా? ఇప్పుడు తృణమూల్ లాంటి ప్రాంతీయ పార్టీని ఓడించి చీల్చి నేలమట్టం చేశారనుకోండి. అచ్చా, తృణమూల్ లాంటి ప్రాంతీయ పార్టీ ఓడించలేదా? బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడితేనే నిలబడతారా? అనిపిస్తుందా లేదా బెంగాలీలకి? పైగా తృణమూల్ కాంగ్రెస్ చేతులు కలిపి నిలబడితే ఇంకా అంతకు మించిన క్లారిటీ ఏముంది? మహారాష్ట్రలోనూ అంతే. ఉద్ధవ్ థాకరే శివసేన ఇప్పుడు నేలమట్టం అయ్యే పరిస్థితి. ఇంకో పక్కన శరద్ పవార్ ఎన్సీపీ కూడా అలాగే మట్టి కరిసింది అనుకోండి. అచ్చా, ప్రాంతీయ పార్టీలకు ఓటేయడం కంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీని ఓడించగలుగుతామా అనే ఫీలింగ్ మహారాష్ట్రలో వచ్చింది అనుకోండి. ప్రతి చోట ఇలాంటి ఫీలింగ్ ప్రివైల్ అవుతూ ఉంటే కాంగ్రెస్ బలపడుతూ ఉంటుంది కదూ. అంటే బీజేపీ ప్రాంతీయ పార్టీల్ని కకావికలం చేస్తున్న కొద్దీ పరోక్షంగా బహుశా వచ్చే ఎన్నికల నాటికి 29 నాటికి నేరుగా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది రెండో రీజన్. అంటే సీజేపీ పోరాటం కాంగ్రెస్ కి అడ్వాంటేజ్. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్ని అతలాకుతలం చేయడం వల్ల బీజేపీ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయాచితంగా ఇస్తా ఉంది. అందుకోసం ఈ రెండు కలిసి ఇప్పుడు బీజేపీని సైలెంట్ గా ఉండేలాగా చేస్తున్నాయి సీజేపీ లాంటి పోరాటాల విషయంలో. అది అసలు లెక్క. ఇప్పటికిప్పుడు ఏదో రకంగా గట్టెక్కడానికి, పార్లమెంట్ లో 2/3 మెజారిటీ తీసుకురావడానికి ప్రాంతీయ పార్టీలను మరొకరినో కొట్టి నెట్టుకు రావచ్చు గాక, కానీ లాంగ్ రన్ లో ఛాలెంజ్ ని ఎలాగా ఫేస్ చేయాలి, తట్టుకోవాలి అనే విషయంలో బీజేపీ అంతర్మథనంలో ఉంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లాంటివి ఒక కొలుక్కు వచ్చిన తర్వాత, ఒకవేళ ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే ఈసారి డీలిమిటేషన్ బిల్లుని, కొత్త చట్టాలు తీసుకురావాలనే వ్యూహానికి తగ్గట్టుగా 2/3 మెజారిటీ పార్లమెంట్ లో కనుక బీజేపీ తెచ్చుకోగలిగితే ఆ తర్వాత సీజేపీ లాంటి పార్టీలని ఎలా ఫేస్ చేయాలి అనే విషయంలో ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకు బీజేపీ రెడీ కావచ్చునేమో ఇప్పుడు. అందుకోసమే ప్రస్తుతం సీజేపీ పోరాటం విషయంలో బీజేపీ సైలెంట్ గా ఉంది. ఈ పరిణామాలన్నీ కలిసి దేశంలో విపక్షంగా కాంగ్రెస్ ని మరింత బలపరుస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నాయి. అవునా కదా? మీకైతే ఏమనిపించింది? సీజేపీ అడుగుతున్న క్వశ్చన్ కి బీజేపీ గానీ మోడీ గానీ సమాధానం చెప్పకపోతే దేశ రాజకీయం గానీ భవిష్యత్తు గానీ ఎలా మారొచ్చు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి.